రాజధాని కోసం మొదటి దశలో భూములు తీసుకున్న ప్రభుత్వం తానిచ్చిన వాగ్దానాలను మాత్రం నెరవేర్చకుండా రైతులు మోసం చేసి ఇప్పుడు అదే మోసం రెండవ దశలో రైతులను కూడా చేయబోతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని బ్రాడిపేట లోకల యూటీఎఫ్ హాల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ల్యాండ్ పోలింగ్ రెండవ దశకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య, సామాజిక కార్యకర్తల డాక్టర్ కుర్రా వసుంధర, సలీం మాలిక్, అల్లా వెంకటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ రజని మరియు రాజధాని రైతులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఈరోజు ఏదైతే రెండో భూ సమీకరణకి వ్యతిరేకంగా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ దోపిడీ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోతూ సమాజం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మల్లికార్జున్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా రెవెన్యూ 6,000 ఎకరాల్లో మామిడి ఒక 5 ఎకరాలు పెట్టుంటారు గ్రామం మొత్తం మీద. వాళ్ళు ఇస్తారని వస్తారుగా ఎవరండి ఇచ్చేవాళ్ళు కూడా మాకు 1,450 గజాలు ఇవ్వండి, మాకు 50,000 కోళ్ళు. అది తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే తప్ప ముందుకు వచ్చేసేయండి. ఈరోజు ఫోరం ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నారు. గ్రామ కట్టడాలు కాల్చలేదు, ఈ ఫుడ్ పాటలు ఇచ్చారని అవి ఇవ్వట్లేదని సిఆర్డీ కమిషనర్ రేపేనట్టో నారాయణ గారు విన్నారు కదా నీ పనట్టో ఇల్లు జరుగుతూ ఉన్నాయంటే రైతులు సుముఖంగా అయితే లేరు. గవర్నమెంట్ ఊహించినంతగా జరగకపోవచ్చు, జరగదు కూడా. ఇక్కడ మహాదేవ్ సార్ వచ్చిన్నారు. ఒక 2 నిమిషాల పాటు ఆయన చాలా గొప్ప ఉద్యమాలు చేస్తున్నారు. ఒక 2 మినిట్స్ మాత్రమే సారు రైతులకి ఒక నైతిక మద్దతు ప్రకటించాలని కోరుతూ, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ముఖ్య అతిథి వచ్చిన్నారు, హైకోర్టు అడ్వకేట్ వచ్చింది కానీ పేదపల్లి గ్రామం కూడా ఉందని మా ఊరైతే రాలేదు. వచ్చే వ్యతిరేకించడానికి గ్రామం అంతా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కొద్దిమంది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పైన చేయగల కింద ఉండేవాళ్ళు, కౌలు తీసుకొని ఉండేవాళ్ళు, లేకపోతే సౌడి పొలాలు అయ్యి ఉండేవాళ్ళు, ఎకరం వాళ్ళు కౌలు పెద్ద రావట్లేదు, వాళ్ళు 30,000 కౌలు ఇస్తా ఉంటున్నారు అని ఆశపడి కొద్దిమంది ఇష్టానికి సిద్ధంగా ఉంటే ఉండొచ్చు. కానీ పెద్దగా రైతు వారీగా ఎవరు కూడా ఇష్టపడటానికి ఇష్టంగా లేరు. మా ఊరి పరిస్థితి అది. పోతే ఏమన్నా ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆనుకొని ఉండ గ్రామంతో తుళ్ళూరు దాకా రాజధాని కదా, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది రాజధాని తీసుకొని. ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ప్లాట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మాకు అప్పటి నుంచి ఇప్పుడు లేపారు, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారో అట్లా కాదు. పక్క గ్రామమే కాబట్టి మీరు అక్కడ శుభ్రంగా డెవలప్మెంట్ అంతా చేసేసి ఓకే బాగుందని చెప్పి అక్కడ రోగాల రైతులందరూ కూడా ఇష్టపడితే అప్పుడు పక్క గ్రామం కాబట్టి మా గ్రామం వస్తే మేము ఇచ్చేస్తాము. ఏంటంటే సిఆర్డిఏ చట్టం, ఆ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు తెలుసు. కానీ సడన్ గా కొన్ని సంవత్సరాల్లో ఒక సంవత్సరం కౌలు ఆగిపోయినప్పుడు ఒక 10 మంది రైతులు వచ్చి ఫీజులు కట్టి కోర్టులో కేసులు నమోదు చేశారు. మా జడ్జి గారు చెప్పారు ఆ 10 మందికి కౌలు రిలీజ్ చేయండి అని. సార్ 33,000 ఎకరాల రైతులు ఇచ్చినారు, మరి అందరికీ కూడా రిలీజ్ చేయొచ్చా అంటే లేదు కోర్టులో కేసులు వేసిన వాళ్ళకి. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టు ఆ నైపుణ్యతో లేకపోతే దాని గురించి అవగాహనో ఫీజులు కట్టే స్తోమతో వారికి ఉండదు. మరి వారికి కౌలు వస్తుందా అంటే రాదు. మరి అదెట్లా? ప్రతి సంవత్సరం ఇస్తానన్న కౌల్ని సిఆర్డిఏ చట్ట విరుద్ధంగా పోతే మనం సిఆర్డిఏని ప్రశ్నించచ్చా? ప్రతి ఇంటింటికి తిరిగే ఎమ్మెల్యే ఓట్లు అడుగుతాడు. ఎలక్షన్ అయిపోయాక ఈ 33,000 కాదు ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మనం తెలుసు, మన సామాజిక వర్గమో తెలుసు, మన ఓటు అవసరమో తెలుసు. కానీ సిఆర్డిఏ ఆఫీస్ లో ఉండే క్లర్క్ కి తెలుసా? మనం ఫైల్ తీసుకొని మాది కొంచెం ఇలా ఇబ్బంది వచ్చిందండి, సర్వే నెంబర్ మారిందండి, రోడ్డు పోటు తగిలిందండి అంటే ఏమయ్యా ఇప్పుడే మాట్లాడేది, ఆన్లైన్ పెట్టుకోండి లేకపోతే అలా రండి ఇలా రండి అంటాడు. క్లర్క్ కి మనం ఎవరో తెలియదు, మరి ఎమ్మెల్యే గారికి తెలుసు. అదే ఈ మధ్య కాలంలో రైతులు మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సిఆర్డి ఆఫీసర్ అధికారుల దగ్గరికి వెళ్ళాలా, మా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే మాట్లాడేంటి అంటూ నిలదీస్తున్నారు. ఒకటే అడగండి, మీకు అనుకోని అవంతరాల వలన
భూ సమీకరణ పథకాన్ని కొనసాగించలేని ఎడల ఈ విషయంలో సిఆర్డిఏ తీసుకునే నిర్ణయం చెల్లుబాటు అవుతుంది. రెండోది 22వ అంశం, ఎటువంటి కారణము తెలియపరచకుండానే ఏ సమయంలోనైనా ఈ ఒప్పందమును రద్దు చేసే అధికారం పార్టీ నెంబర్ 2కు ఉంటుంది. పార్టీ నెంబర్ 2 అంటే ఏపీ ఇంతకన్నా గౌరవంగా చెప్పండి. మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు, కట్లు కూడా దున్నేశారు. ఇవాళ కొంతకాలం పోయిన తర్వాత మాకు అవసరం లేదే అని చెప్పండి. అసలు ఆ రైతులకి తన భూమి ఎక్కడో కూడా తెలుస్తుందా? రాళ్ళు లేవు, కట్లు లేవు. ఇది చాలా అన్యాయం అని చెప్పి అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టి నేను ఇంకా కొంతమంది రాజుల్ గాంధీ, మా సిపిఎం బాబురావు, మేమందరం అక్కడ సిఆర్డికి ప్రభుత్వానికి కూడా బహిరంగ సభలు ప్రెస్ మీట్లు ఇవన్నీ చేసి చెప్పారు, మార్చారు. ఆ మార్చబట్టి 3 రాజధానులు అని చెప్పి తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు హైకోర్టులో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగడానికి కారణం ఆ మార్పు చేయటం వలన ఆ విధంగా జరిగింది. ముందు నుంచి కూడా రైతులన్నా భూమి అన్నా కూడా ఒక కించిత్ కూడా ఒక ఆలోచన లేకుండా వ్యవస్థ జరుగుతూ ఉన్నాయి. చాలా ఇది బాధాకరం. ఇవాళ చూస్తున్నాం 34 ప్లస్ ప్రభుత్వ భూములు కలిపి 54,000 ఎకరాలు. నారాయణ గారు ఏమన్నాడంటే ఇంకా 44,000 ఎకరాలు కావాలి. మేము ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ కట్టాలి, స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలి, భారతదేశంలోని అత్యంత అధునాతనమైన అత్యంత పెద్దదైన రైల్వే స్టేషన్ తీసుకున్నాం. ఇలా తీసుకున్నాం 10 సంవత్సరాలు ఇచ్చాడు, 30 ఇస్తాం అంటే ఎంత తీసుకున్నాం. పెట్టిన యూనివర్సిటీలో మొదటి పిల్లలు చేసినప్పుడు 2,50,000, ఇలా 5 లక్షలు. కాబట్టి మాకు 30,000 ఇస్తా. ఇలా 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 ఒక్కొక్క రకంగా అడుగుతారంటే కొంతమంది అయితే ఏమంటే ఈ గవర్నమెంట్ లో అవి పూర్తి చేయండి, 2022 పట్టుదల ఆరోగ్యం చెప్తారు కదా, అవి పూర్తి చేయండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మేము ఎమ్మెల్యే రెడీ ఇస్తాము. ఎందుకు ఎమ్మెల్యే మా పనులు మొదలు పెడతారు. వాళ్ళకి 10-12 సంవత్సరాలు పట్టింది, ఇంతవరకు ఏం కాలేదు. మళ్ళీ పొరపాటున గవర్నమెంట్ మారితే మా పరిస్థితి, మా పాలు పరిస్థితి పెద్దలు చెప్పినట్టు భూములు సంతకం పెట్టాలనుకోండి, ఏ ముందు వేసామనుకోండి, దాని మీద మనకి ఇంకేం హక్కులేదు, మన పొలాలు చూసే పని లేదు. అందుకని పెద్దలు చెప్పిన సలహాలు పాటించి మాకు తోచిన విధంగా మేము కూడా భూములు ఇచ్చడానికి ఇష్టపడలేదండి. నా పేరు మల్లికార్జునరావు, ఫ్యూచర్ చార్ట్ అకౌంటెంట్ అని. ఇక్కడ ప్రధానంగా 4-5 రైతులు మాట్లాడారు. రాజధానికి రెండో భూ సమీకరణకి రైతులకి ప్రయోజనాలు కలగటం లేదని చెప్పేసి వీళ్ళు భూసేకరణకి సముఖంగా లేదా, లేదా పంటలు పండేటటువంటి భూముల్ని అనవసరంగా దాన్ని కాంక్రీట్ జంగిల్ చేయటమో లేకపోతే ఇంకోటి దానికి ఇవ్వటం అనవసరం అన్నటువంటి ఆలోచనతో ఇవ్వట్లేదా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది. ఇక్కడ నిర్వాహకులందరూ కూడా మనం రైతులకి కలగజేయాల్సినటువంటి అవేర్నెస్ ఏంటి అంటే, రాజధానికి భూములు ఫర్దర్గా అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వానికి క్లియర్గా రెండో భూ సమీకరణకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు దేనికోసం చేయదలుచుకున్నారు, మీ యొక్క ఆలోచనలు ఏంటి అనేది నిర్దిష్టంగా ప్రకటించిన తరువాత మాత్రమే అవసరమా లేదనేది రైతులు డిసైడ్ చేసుకుంటారు. అక్కడ అదేమీ లేకుండా అంతా డార్క్నెస్ లో పెట్టి, నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఎందుకు ప్రభుత్వం డార్క్నెస్ లో పెడుతుంది అనేది. ఇంత పెద్దలు చెప్పారు కోర్టుకు వెళ్తామన్నటువంటి భయంతో. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం క్లియర్ కట్ గా తన యొక్క ప్రాధాన్యత ఏంటి, తీసుకోబోయే భూములను ఏం చేస్తాము, ఎలా చేస్తాము దాన్ని క్లియర్ గా చెప్పినట్టయితే
అప్పుడు నిర్ణయించుకుందామనేది నా యొక్క భావన. మీరావళి, కర్లపూడి రెవెన్యూ, లేమల్లె గ్రామవాసిని. నేను ఒక చిన్న మధ్య తరగతి రైతు. నేను ఇక్కడికి వచ్చి విన్న తర్వాత ఒకటి మాత్రం స్పష్టంగా గమనించాను. ఏంటంటే ప్రభుత్వం తన యొక్క గ్లోబల్ ప్రచారముతో రైతుల్ని మభ్యపెట్టే పరిస్థితి అయితే చేస్తుంది. కానీ రైతులు అనే వ్యక్తులు మాత్రం విషయాన్ని గమనించారు. కానీ ఒక అపరిమితమైన అధికారం, అపరిమితమైన రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉండిద్దో వాళ్ళ ఎదుటకొచ్చి ఒక సామాన్య రైతు మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ రోజు సమాజంలో జరుగుతున్నది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది అదే విషయం. సామాన్య రైతు ఏ విధంగా స్పందించాలి, గవర్నమెంట్ చెయ్యలేదు అనే మెసేజ్ మొత్తం సమాజంలోకి వెళ్ళిపోయింది. ఇది 100%. ఎందుకంటే ఒక చిన్న విషయం, నా ముందు అందరు పెద్దలు ఉన్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ మెసేజ్ సమాజంలోకి తీసుకెళ్లేటప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన మాట ఏంటంటే February 28కి ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయిపోవాలి. కానీ వాళ్ళు అనుకున్న సక్సెస్ కాదు. ఓన్లీ 15 and 20% లోపల రైతులు మాత్రమే మభ్యపెట్టగలరు. వాళ్ళు కూడా రైతుల్ని మభ్యపెట్టలేదు. దట్స్ ఫర్ ది రియాలిటీ. ఎవరైతే ఈ గ్రామ స్థాయిలో వచ్చి పొలాలు కొన్నారో వారి దగ్గర పొలాలు మాత్రమే తీసుకోగలిగారు. ఇది మాత్రం రియల్. ఇప్పుడు మన ముందు జరిగిన ప్రతిదీ యథార్థమని నేను గ్రహించగలను, మీరు గ్రహించగలిగి ఉంటారు. నా తరపు నుంచి వచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే మనం మాట్లాడుకున్నది యథార్థం. ఈ యథార్థాన్ని ఎవరికి మనం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఈ యథార్థాన్ని చిన్నకారు రైతులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న రైతుల దగ్గరికి ఈ మెసేజ్ని ఎలా చేర్చాలి, ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి దీని పరంగా మనం ఒక నిర్ణయం, ఒక ఆలోచనకి రావాలనే ఉద్దేశాన్ని మాత్రం నేను బయటపెడుతున్నాను.